అల్లం పచ్చడి కొరకు మామిడి అల్లము. సో ఇట్లా అల్లం తీసుకున్నాను, శుభ్రంగా చెక్కేసాను. చూడండి, ఇది పొట్టు. ఈ పొట్టు కూడా నేను వేస్ట్ చేయను. దీన్ని కూడా శుభ్రంగా కడిగి ఆరబెట్టి టీ పొడిలో వేస్తాను. ఇది యాక్చువల్గా అల్లం పచ్చడికి ఇట్లా చెక్కుకోవాల్సిన అవసరం లేదు కానండి, కొంచెం ఇసుక మట్టి ఉంటాయి కదా, బయట కొనుక్కొచ్చి. ఇదైతే నా గార్డెన్లోదే కనుక ఈ కార్నర్లో కూడా ఉంటాయి కనుక ఒలుసుకుంటే బాగుంటుంది అని ఉద్దేశమే తప్ప ఇది మట్టి ఇసుక లేకుండా శుభ్రంగా కడుక్కొని డైరెక్ట్ కూడా పొట్టుతోటి వేపించేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు తీసాను, కొన్నిసార్లు నేను తీను. ఇప్పుడు ఏం చేస్తానంటే కడిగిన తర్వాత చిన్న ముక్కలు చేసి కాసేపు ఆరబెడతాను. పండు ఇట్లా ఏనెలు ఇట్లా అన్నీ ఒలిచేసుకుని ఇట్లా పెట్టుకుని కొంచెం నీళ్ళు వేసి కడిగి బాగా ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకుందాం. ఇది 1/4 కేజీ అల్లం అండి. దీంట్లో నేను ఒక 100 గ్రాములు అంత తీసుకున్నాను. 100 గ్రాములు అంత తీసుకుని కడిగి ఉడకబెడతాను. ఇది 1/4 కేజీ కనుక ఇదిగోండి అట్లా ఇది 50 గ్రామ్స్. ఇది 100, అది 100. ఓకే, అంత చెత్త అంతా తీసేసాను. ఒక 1.5 స్పూను ఆవాలు తీసుకున్నానండి. ఈ వేయిస్తున్నాను. ఆల్రెడీ మెంతులు ఆల్రెడీ వేయించేసాను, పొడి చూపిస్తాను వేసేటప్పుడు. చింతపండు ఒక 100 గ్రాములు అంత తీసుకుని ఇది ఇట్లా ఉడకబెట్టి ఇది పక్కన పెడతాను. సో ఫ్రెండ్స్, దీంట్లో పప్పు నూనె వేసాను. ఇది అల్లం వేయించడానికి. ఇదిగోండి అల్లము డ్రై చేసుకున్నాను, గాలికి ఇట్లా తీసుకున్నాను. దీన్ని ఇప్పుడు దీంట్లో వేసి వేయిద్దాం. దీంట్లోకి వేడి నీళ్ళు కావాలి కదండి, అవి వేడి నీళ్ళు కాగబెట్టుకున్నాను. అవి చల్లారుతాయి. ఈ లోపల మనం అన్ని చేసుకునేటప్పటికి చూడండి పొంగుతున్నాయి. దాన్ని అట్లా బంద్ చేసుకుంటే చల్లారుతాయి. చల్లారి నీళ్ళే మనం పచ్చడిలో పోసుకుందాం. సో ఇక్కడ చూడండి, ఇది దోరగా వేయించుకుందాం. మన గార్డెన్లో అల్లం కదా, చక్కగా మొక్కలు కోసేటప్పుడు చక్కగా నీట్గా వచ్చినాయి. ఇది దోరగా వేయించుకుందాం పచ్చిపోయే వరకు. చూడండి ఇంతవరకు అల్లము తెల్లగా ఉన్నది. ఇప్పుడు బ్రౌన్ రంగు వచ్చింది కదా, ఇక సరిపోద్ది. దీంట్లో ఏమైనా నీరుంటే ఈ వేయించడం వల్ల అయిపోద్ది. ఇట్లా వేయించడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ రోజులు నిలవ ఉండటానికి అవకాశం ఉంటుంది. సో ఇది అయిపోయింది. ఇక తీసి ఒక బౌల్లో పెట్టుకుందాం. హలో అండి, ఇప్పుడు మనం అల్లం పచ్చడి కావాల్సినవన్నీ మనం అరేంజ్ చేసుకుందాం. ఇక్కడ హాట్ వాటర్ కావాలి, అంటే బాయిల్ చేసిన వాటర్, చల్లారినా పర్వాలేదు. సో 100 గ్రాములంత చింతపండు, దీన్ని ఉడకబెట్టుకుని పెట్టుకున్నాము. ఇది వెల్లిగడ్డ ఒలిసి పెట్టుకున్నాము. ఇది అల్లం ఫస్ట్ మన ఇంగ్రీడియంట్, మామిడి అల్లము. తర్వాత ఒక 2 స్పూన్లు పసుపు. ఇందులో చూడండి ఆవు పొడి, మెంతి పొడి, అదొక 2 స్పూన్లు. ఇది జీరా పౌడర్. సో ఇది కారం. సో ఇది మనకి బెల్లం. ఓకే, సాల్ట్, హిమాలయ సాల్ట్ అండి, పింక్ సాల్ట్. ఇది ఈ సాల్ట్ తీసుకుంటున్నాను నేను. సో మనం ఉప్పు కారాలు కొంచెం తక్కువైతే మధ్యలో చూసుకుని వేసుకోవచ్చు, కానీ ముందైతే ఉప్పు కారాలు చూసుకుని వేసుకోవాలి. ఇవి మాత్రం యావరేజ్ వేసుకోవాలి. ఇది మాత్రం కొంచెం కేర్ఫుల్గా తీసుకోవాలండి. ఇప్పుడు ఇవన్నీ కలిసి నేను ఓవెన్లో 1/1 వేస్తాను, గ్రైండర్లో 1/1 వేస్తాను. సో అల్లం ముక్కలు వేసేస్తున్నానండి. సో చింతపండు మనం రుబ్బు పెట్టుకున్నది కూడా, ఉడకబెట్టుకున్నది కూడా వేసేస్తున్నాను నేను. సో చూడండి మెత్తగా అయింది. ఈ ఆవు పొడి వేస్తున్నాను. ఆవు పొడి, మెంతి పొడి, ఆవాల పొడి, మెంతి పొడి, సో జీరా పొడి, ఇది పసుపు. సో కాస్త ఉప్పు వేస్తున్నాను. ఉప్పు మళ్ళీ మధ్యలో వేసుకుందాము.
కొంచెం తిరిగిన తర్వాత అప్పుడు కారం వేద్దాం. సో కొంచెం చిక్కగా అయింది కదండి, ఇదిగోండి ఇట్లా చిక్కగా కనపడుతుంది కనుక కొంచెం కొంచెం నీళ్ళు వేస్తున్నాం. అవసరాన్ని బట్టి వేసుకుందాం. చక్కగా మెత్తగా అయింది. ఇప్పుడు కారం వేస్తున్నాను దీంట్లో. ఫస్ట్ కొంచెం వేస్తాను, కొంచెం మిగిలిస్తాను. చూద్దాం. ఇదిగోండి కొంచెం టైట్గా ఉంది కదా, సో మళ్ళీ కాస్త నీళ్లు పోసుకుందామండి. వేడి నీళ్ళు అయ్యి, చల్ల నీళ్ళు కాదు, వేడి నీళ్ళు చల్లార్చుకున్న నీళ్లు పోద్దాము. బెల్లం మాత్రం ముందు వేయొద్దు. బెల్లం వేస్తే తిరగదు, సరిగ్గా చిక్కగా అయిపోతుంది కదా, అంటుకు పెట్టుకుని ఉంటుంది కనుక ఇవన్నీ మసాలాలన్నీ వేసుకుని లాస్ట్లో వేసుకుని బెల్లం వేసుకున్న తర్వాత అప్పుడు వెల్లిగడ్డ వేసుకుందాం. ఇంకా కొంచెం తిరగనిద్దాం, ఎందుకంటే మంచిగా కలవాలి కదా కిందది పైదంతా. మరి మామిడి అల్లం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది ఈ పచ్చడి ఉంటే ఏ పచ్చడి ఉన్నా లేకపోయినా పర్వాలేదు, ఇడ్లీలోకి దోశలేకో ఉప్మాలోకి అన్నిట్లకి వేసుకోవచ్చండి. కొంచెం చిక్కగా ఉంది, ఇది కూడా పోస్తున్నాను ఎందుకంటే బెల్లం వేసేటికి ఇంకా కాస్త చిక్కగా అవుతుంది. లాస్ట్లో వెల్లిగడ్డ వేద్దాం. వెల్లిగడ్డ వేసుకుంటున్నానండి. మన అల్లం పచ్చడి అండి, మామిడి అల్లం పచ్చడి ఇప్పుడు పట్టింది కంటైనర్ బాటిల్లో పెట్టాను. సో అట్లాగే ఇందాక మనం ఆయిల్ వేయించాను కదా, దాంట్లోనే మళ్ళీ ఇప్పుడు పోపేస్తున్నాను. నేను కొంచెమే వేస్తున్నానండి, పచ్చడంతా వేయట్లేదు. ఎందుకంటే పచ్చడంతా వేయవలసిన అంత అవసరం లేదు, మనం ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. మనం పచ్చడి పోపేసేటప్పుడు కొందరు వేసుకుంటారు, అందులో పప్పులన్నీ మెత్తగా అయిపోతాయి. మనకు ఎప్పుడు కావాల్సితే అప్పుడు పోపేసుకుంటే అది ఫ్రెష్గా ఉంటుంది. సో చూడండి, సో కొంచెం పచ్చని పప్పు వేస్తాను, సాయి పప్పు అయితే లేదు నా దగ్గర. తర్వాత మిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు,
కొంచెం ఇంగు వేసుకుంటే చక్కగా అరుగుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. సో ఇప్పుడు కొంచెము మనం పట్టిన పచ్చడి వేస్తున్నాం. ఎంతో ఆరోగ్యం ఇచ్చే మామిడి అల్లం పచ్చడి ఇట్లా రెడీ చేసుకుని అప్పటికప్పుడు పోపు వేసుకుంటే చాలా బాగుంటుందండి. సో ఇంకోటి ఏంటంటే ఈ పచ్చడి 1 year వరకు మనం ఉంచుకోవచ్చు. ఎక్కడ వాటర్ తగలకుండా మనం పెట్టుకున్నాం కనుక ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా కలర్ చేంజ్ అవ్వకుండా ఇంకా బాగుంటుంది. అందుకనే గాజు బాటిల్లో పెట్టాను నేను. సో ఇది చూడండి, ఇట్లా దీంట్లో వేడివేడి దోశల్లో, టిఫిన్స్లో, ఇడ్లీలో వేసుకుని వేడివేడిగా కాస్త నెయ్యి వేసుకుని తింటే మస్తుగా ఉంటుందండి. ఇక మన పచ్చడి రెడీ అయిపోయింది. మరి మీరేమంటారు? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు గంట బెల్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. తర్వాత ఆల్ వస్తుంది, క్లిక్ చేయండి. నేను పెట్టే నోటిఫికేషన్స్ మీకు అన్ని అందుబాటులోకి వస్తాయి. ముఖ్యంగా ఇది నా యొక్క సబ్స్క్రైబర్స్ కోరికపై చేసిన పచ్చడి ఇది, లేకపోతే నేను ఈ వీడియో పెట్టేదాన్ని కాదు. నా దగ్గర మామిడి అల్లం కొనుక్కున్న వాళ్ళు కొంతమంది ఎట్లా పచ్చడి చేసేది అని అడిగారు. సర్లే నేను వీడియో చేసి పెడతానన్నాను కనుక ఈ వీడియో పెట్టాను. ఈ వీడియో మాత్రం నా దగ్గర అల్లం కొన్న సబ్స్క్రైబర్స్కి అంకితం చేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్.